Andarki namaskaram. Welcome to e-learning. Now we will discuss about the offenses against human body. ఒక మానవ శరీరానికి సంబంధించిన నేరాలు ఏమిటి? ఇప్పుడు మానవ శరీరానికి సంబంధించిన నేరాలని మనం ఎక్కడ పరిశీలించవచ్చు అని అంటే సెక్షన్స్ 299 ఐపీసీ నుంచి సెక్షన్ 377 ఐపీసీ వరకు చాప్టర్ 16 ఆఫ్ ఐపీసీలో మనం వీటి వివరాలన్నింటినీ చూడవచ్చు. వాటిలో ముఖ్యంగా మనకు తెలిసిన రొటీన్గా ప్రతి ఒక్కరూ సాధారణంగా వినేవి హత్య, యాక్సిడెంట్ ద్వారా మరణం, అలాగే ఆత్మహత్య, భ్రూణ హత్య, తర్వాత మిస్క్యారేజ్, ఇలాంటివన్నీ అంటే ఒక చావుతో కూడుకున్నవన్నీ ఒక వ్యక్తి చావుతో కూడుకున్నవన్నీ సెక్షన్స్ 299 నుంచి 318 ఐపీసీ వరకు ఒక క్లాసిఫికేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మానవ శరీరం పైన కలగజేసే గాయాలు, ఎలాంటి గాయాలు, వాటిలో వెరైటీస్ ఏంటి, ఒక సీరియస్ గాయం కలగజేస్తే ఎలాగా, బలమైన గాయం కలగజేసినప్పుడు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ మనం సెక్షన్ 319 నుంచి 338 వరకు చూడవచ్చు. అలాగే సెక్షన్ 339 నుంచి 348 వరకు ఒక వ్యక్తిని నిర్బంధించడం ఏంటి, ఆ నిర్బంధాన్ని నుంచి ఏదైనా వివిధమైన నేరాలను నిర్బంధంలో ఉంచి వేరే నేరం చేయడం, బలమైన నేరం చేయడం ఏంటి, నిర్బంధంలో ఉన్న వ్యక్తి నుంచి ఆస్తిని రాబట్టడం, ఆయన చేయకూడని పనులు చేయించడం, అలాంటి చర్యలు సీరియస్ అఫెన్సెస్ కింద అవన్నీ మనం సెక్షన్ 339 నుంచి 348 వరకు చూడవచ్చు. అలాగే కొన్ని బలప్రయోగం, అసాల్ట్ లేదా ఒక ప్రభుత్వ అధికారిని అసాల్ట్ చేసి ఆయన యొక్క డ్యూటీలో అడ్డుకోవడం, అలాంటి వాటినన్నింటినీ 349 నుంచి 358 ఐపీసీ వరకు మనం పరిశీలించవచ్చు. ఇంకొక రకం నేరం కిడ్నాప్, బలవంతంగా పెళ్లి చేసేందుకు కిడ్నాపు, లేదా లైంగిక సంబంధం పెట్టుకునేందుకు కిడ్నాపు, లేదా బెగ్గింగ్ కొరకు కిడ్నాపు, బాండెడ్ లేబర్ కొరకు కిడ్నాపు, ఇలాంటి నేరాలన్నింటినీ మనం సెక్షన్ 359 నుంచి 374 వరకు ఐపీసీలో వీటిని పరిశీలించవచ్చు. ఇంకొక రకమైన ఈ మానవ శరీరం పైన జరిగే నేరం ముఖ్యమైనది రేపు, లైంగిక నేరాలు. రేపు అలాంటి నేరాలని లైంగిక నేరాలు అంటారు. అంటే రేపులో కస్టడీలో ఉండి రేపు, లేదా అసాంఘిక లేదా ఒక అనైతిక పద్ధతిలో లైంగిక సంబంధం పెట్టుకోవడం, లేదా ఇంకొక విధంగా బహుభార్యత్వం, అలాంటి నేరాలను కూడా మనం ఈ ఐపీసీలో చూడవచ్చు. వాటిలో ముఖ్యంగా ఈ రేపుకు సంబంధించినవి, అనైతికమైన లైంగిక నేరాలను సెక్షన్ 375 నుంచి 377 వరకు మనం పరిశీలించవచ్చు. ఐపీసీ కింద అతి ఘోరమైన నేరం హత్య. ప్రతి ఒక్కరూ దీంతో అంగీకరిస్తారు. ఈ హత్య అనేది ఉద్దేశపూర్వకంగా జరిగినప్పుడు మనం హత్య అనవచ్చు. ఒక్కొక్కసారి నేరస్తుడికి ఉద్దేశం లేకుండా కానీ అతనికి ఒక చర్య వల్ల హత్య జరగవచ్చు అనే నాలెడ్జ్ ఉండి హత్య జరిగినప్పుడు అలాంటి వ్యత్యాసం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా పనిచేసి ఉద్దేశపూర్వకంతో హత్య చేయించడం, లేదా ఉద్దేశం లేకపోయినప్పటికీ ఆయనకి తెలివి ఉండి ఈ పని వల్ల నేరం జరగవచ్చు, ఈ హత్యా నేరం జరగవచ్చు అని ఆయనకి తెలివి ఉండి, ఆ తెలివి ఉండి కూడా అలాంటి చర్యల ద్వారా చావుకి కారణమైనప్పుడు హత్య జరుగుతుంది. వీటికి వ్యత్యాసం అంటే ముఖ్యంగా హత్యా నేరం అంటే మర్డరు కల్పబుల్ హోమిసైడ్. మర్డర్ అనేది సీరియస్ నేరం. ఆ సీరియస్ నేరంకి ఒక కేటగిరీ తక్కువగా, హత్య జరిగిన దాని విధానాన్ని బట్టి అది మర్డరా కల్పబుల్ హోమిసైడా అని డిసైడ్ చేసేదానికి మనకి సెక్షన్ 299, 300 వాటి కింద ఉన్న ఎక్సెప్షన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా చేసే హత్యానేరాన్ని మర్డర్ అంటారు.
ఉద్దేశం లేకుండా కొన్ని పరిస్థితుల్లో స్పెషల్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లో ఈ చావుకు కారణమైన చర్యలు చేసిన వారిని కల్పబుల్ హోమిసైడ్ నేరం కింద నేరస్తులుగా సెక్షన్ 299లో డిఫైన్ చేసిన ప్రకారం వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ చేసిన నేరస్తులను నిర్ధారించేదానికి అవకాశం ఉంటుంది. మర్డర్ అనే నేరంకి సెక్షన్ 302 ఐపీసీలో మరణదండన లేదా జీవిత ఖైదు విధించవచ్చు మరియు జరిమానా కూడా విధించవచ్చు అని 302 ఐపీసీలో మనం చూడవచ్చు. అలాగే కల్పబుల్ హోమిసైడ్ అనే నేరానికి మనం 304 ఐపీసీ కింద దాన్ని శిక్ష కొంచెం తక్కువ ఉంటుంది. దీనిలో జీవిత కాలం వరకు ఖైదు లేదా 10 సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమానా విధించవచ్చు అని సెక్షన్ 304లో మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ కల్పబుల్ హోమిసైడ్ ద్వారా ఒక చావు జరిగినప్పుడు అది దాన్ని అలాంటి నేరాన్ని మర్డర్ అని ఎప్పుడు అనొచ్చు అని మనం సెక్షన్ 299 పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా మానవుని మరణం కలుగజేస్తే లేదా ఉద్దేశపూర్వకంగా మరణానికి దారితీయగల గాయం కలగజేస్తే లేదా ముద్దాయి తన చర్య వలన మానవునికి మరణం సంభవిస్తుందని తెలిసి కూడా అలాంటి చర్య చేసినప్పుడు మరణం సంభవిస్తే కల్పబుల్ హోమిసైడు అని చెప్పవచ్చు. అలాంటి కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ ఎప్పుడవుతుంది అనేదానికి మనం సెక్షన్ 300 ఐపీసీని పరిశీలించాలి. దీని ప్రకారం 4 రకాలుగా చూపిన కల్పబుల్ హోమిసైడ్ మాత్రమే మర్డర్ అవుతుంది. వాటిల్లో మొదటిది ఉద్దేశపూర్వకంగా చావు కలిగించడం, రెండవది ఉద్దేశపూర్వకంగా చేసిన గాయం చావుకి కారణం కావచ్చు అని తెలిసి కూడా అలాంటి గాయం కలగజేస్తే అది మర్డర్ అవుతుంది. మూడవది ఉద్దేశపూర్వకంగా కలుగజేసే గాయం సాధారణ పరిస్థితుల్లో కూడా చావుకి కారణమవుతుంది అని తెలిసి అలాంటి గాయం కలగజేస్తే ఆ కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ అని చెప్పవచ్చు. నాలుగవ రకం ఉద్దేశపూర్వకంగా కలుగజేసే గాయం అన్ని విధాల చావు కలగజేసేంత భయం కలది కానీ తెలిసి కూడా అలాంటి గాయం కలగజేస్తే చావు సంభవించినప్పుడు అలాంటి కల్పబుల్ హోమిసైడ్ అని మర్డర్ అని సెక్షన్ 300 మనకి తెలియజేస్తుంది. ఒక సంఘటనని మనం ఉదాహరణగా అది మర్డర్ అవుతుందా కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా అని పరిశీలిస్తే ఒక వ్యక్తి బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తిని ప్రోద్బలంతో పొదల వైపు గన్ పేల్చమని ఆయన ప్రేరేపించినాడు. అటువంటి సంఘటనలో ఏ గన్ పేల్చిన కారణంగా పొదల వైపు వెనక వైపు ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా గన్ పేల్చిన ఏకి పొదల వెనక వైపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేల్చిన కారణంగా ఆ వ్యక్తి చనిపోతాడు అని తెలియదు. ఆయనకి ఒక వ్యక్తిని చంపాలని ఉద్దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ అనే వ్యక్తి కల్పబుల్ హోమిసైడ్ నేరం చేయలేదు అని చెప్పొచ్చు. కానీ బి అనే వ్యక్తి ఆ పొద వెనుక మనిషి ఉన్నాడు అని తెలిసి ఏని ప్రేరేపించినాడు అని మనం రుజువు చేయగలిగితే ఆ ప్రేరేపించిన నేరానికి మర్డర్ జరిగేందుకు ప్రేరేపించిన నేరానికి మర్డర్ చేసిన వ్యక్తిగా మనం ఆయనకి శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక సంఘటనను మనం ఉదాహరణగా చూద్దాం. ఏ అనే వ్యక్తి గన్ తోటి ఒక పక్షిని కాల్చాలి అని పేల్చినాడు అనుకోండి. ఆ గన్తో పేల్చిన గుండు పక్షికి తగలకుండా ఒక మనిషికి తగిలి చనిపోయిందనుకోండి. అటువంటప్పుడు ఎలాంటి నేరం చేసినాడు అని సెక్షన్ 299 ఇల్లస్ట్రేషన్ 3 ప్రకారం మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఏకి మనిషిని చంపాలని ఉద్దేశం లేదు. అతను పేల్చిన గన్ను ఒక పక్షిని కాల్చాలని పేల్చాడు. అటువంటప్పుడు ఏ పైన ఎలాంటి నేరం రుజువు కాదు. కల్పబుల్ హోమిసైడ్ నేరం కానీ మర్డర్ అనే నేరం కానీ అతనికి రుజువు కాదు అని ఇల్లస్ట్రేషన్ 3లో మనకి కనిపిస్తుంది. సెక్షన్ 299 ఐపీసీ కింద మరి ఒక ఇల్లస్ట్రేషన్ మనం పరిశీలిద్దాం. దీనిలో ఒక వ్యక్తి ఒక లోతైన గుంట పైన
కర్రలు పేర్చి అది అక్కడ భూమి సమానంగా ఉన్నది అనే ఒక భ్రమ కలగజేశాడు. ఆయనకు తెలుసు అలాంటి కర్రలు పేర్చిన కారణంగా అక్కడ ఎవరైనా వ్యక్తి నడిస్తే ఆ గుంటలో పడి చనిపోయేదానికి అవకాశం ఉంది అని తెలిసి కూడా అలాంటి చర్య చేశాడు. అలాంటి చర్య చేసిన తర్వాత కొద్దిసేపటికి ఒక వ్యక్తి ఆ కర్రలు పేర్చిన గుంత పైన నడిచిన కారణంగా ఆ కర్రలు విరిగి ఆయన గుంతలో పడి చనిపోయినాడు. ఇలాంటి సంఘటనను ఈ ఇల్లస్ట్రేషన్లో మనకి తెలియజేస్తూ ఇక్కడ ఏ అనే వ్యక్తి కర్రలు పేర్చేటప్పటికే ఆయనకి తెలుసు అక్కడ కర్రలు పేర్చిన కారణంగా దాన్ని భూమి సమానంగా చేస్తే నడిచే వ్యక్తి గుంతలో పడి చనిపోయే అవకాశం ఉంది అని తెలిసిన చర్య అయినా కానీ అలాంటి నేరం జరిగేదానికి అవకాశం ఉందని తెలిసి చేసినందువల్ల ఆయన కల్పబుల్ హోమిసైడ్ చేశాడు అని నిర్ధారించేదానికి అవకాశం ఉంటుందని ఈ ఇల్లస్ట్రేషన్లో మనకి కనిపిస్తుంది. ఈ సెక్షన్ 299 ఐపీసీకి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా పరిశీలిస్తే మనకి ఈ కల్పబుల్ హోమిసైడు ఈ మర్డర్కు గల వ్యత్యాసం కొంతవరకు అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ 1 ప్రకారం ఒక వ్యక్తి గాయాలతో ఉన్నప్పుడు ఆ గాయాలు ద్వారా ఆయనకి కొద్ది కాలంలో మరణం సంభవిస్తుంది, సాధారణ పరిస్థితుల్లో సంభవిస్తుంది. అలాంటి వ్యక్తికి ఒక నేరస్తుడు మరొక గాయం కలగజేసి తొందరగా ఇన్స్టెంట్గా అప్పుడే ఆయన చావుకు కారణమైన అనుకోండి, అలాంటి చర్యను కూడా కల్పబుల్ హోమిసైడు అని ఈ ఎక్స్ప్లెనేషన్లో మనకి వివరణ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 299 ఎక్స్ప్లెనేషన్ 2 మనం పరిశీలిస్తే ఇంకొక వింత సంఘటన గురించి మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేరస్తుడు ఒక డిఫెన్స్ పెట్టవచ్చు. నేను కలగజేసిన గాయానికి సరైన చికిత్స ఇచ్చుంటే ఇతను చనిపోయేవాడు కాదండి, బాధితుడు చనిపోయేవాడు కాదండి, ఆయన బతుకుండేవాడు, ఆయన చికిత్స లేని కారణంగా చనిపోయినాడు కాబట్టి నేను గాయం కలగజేసి చంపలేదు, నన్ను ఈ మర్డర్ నేరానికి కానీ కల్పబుల్ హోమిసైడ్ నేరానికి కానీ నేను బాధ్యుని కాదు అని చెప్పొచ్చు. కానీ అలాంటి అవకాశం లేకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ 2 ఏం చెప్తుందంటే గాయం కలగజేసినందువల్ల ఆయన చికిత్స లేని కారణంగా చనిపోయినా కానీ ఆ గాయం చావుకి సాధారణ పరిస్థితుల్లో కానీ లేదా గాయం వల్ల చావు జరుగుతుంది అని తెలిసి ఆ నేరస్తుడు చేసాడు అని మనం భావించి అతను కల్పబుల్ హోమిసైడ్ నేరం చేశాడు అని భావించాలి అని సెక్షన్ 299 ఎక్స్ప్లెనేషన్ 2 మనకి క్లారిటీ ఇస్తుంది. ఎక్స్ప్లెనేషన్ 3 మనం పరిశీలిస్తే ఇక్కడ మనం మొదట అనుకున్నట్టు ఇవి మానవ దేహానికి సంబంధించిన నేరాలు అన్నారు. మానవ దేహం అంటే ఆయన జన్మించున్నప్పుడే మనం ఆయన్ని మానవుడు అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఒక గర్భవతికి గాయం కలగజేస్తే లోపల ఆమె గర్భంలో ఉన్న శిశువుకి దెబ్బ తగలొచ్చు. ఆ దెబ్బల కారణంగా ఆ శిశువు లోపలే చనిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ 3 మనకి తెలియజేస్తుంది. దీని ప్రకారం గర్భస్థ శిశువు ఎలాంటి భాగం మనకి ఆమె గర్భంలో నుంచి బయటికి రాకుండా నేరస్తుడు కలగజేసిన గాయం వల్ల లోపలే చనిపోయిన పక్షంలో ఆయన్ని మనం మానవుడు అనేదానికి అవకాశం ఉండదు. అందువల్ల ఆ గర్భం లోపల చనిపోయిన శిశువుని మనం మరణం ఈ కల్పబుల్ హోమిసైడ్ కానీ మర్డర్ కలగజేసాడు అని అలాంటి నేరస్తుడిని మనం తీర్మానం చేసేదానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. గర్భస్థ శిశువుని గర్భం లోపల ఉన్నప్పుడే కొన్ని చర్యల వల్ల అలాంటి పిండానికి హాని కలగజేస్తే అది వేరే సెక్షన్ కింద నేరం అవుతుంది. సెక్షన్ 300 కింద ఇచ్చిన ఇల్లస్ట్రేషన్స్ మనం కొన్ని పరిశీలించినట్లయితే ఆ మర్డర్ అనేదాన్ని నేరాన్ని ఎలాగా మనం ఒక నేరస్తుడికి ఆపాదించవచ్చు అనేది ఆ విషయం మనం పరిశీలించేదానికి అవకాశం ఉంటుంది. ఇల్లస్ట్రేషన్ B ప్రకారం ఒక్కొక్కసారి ఒక బాధితుడు జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఆయనకు జబ్బు ఉన్న విషయం తెలియకుండా నేరస్తుడు ఆయన పైన ఒక గాయం కలగజేశాడు అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో జబ్బుతో ఉన్న కారణంగా దానికి అదనంగా గాయం కలిగిన కారణంగా ఆ బాధితుడు చనిపోయినాడు. కానీ ఏ ఒక్క ఉద్దేశం ఇలాంటి సంఘటనలో ఈ నేరస్తుడు యొక్క ఉద్దేశం అనే నేరస్తుడు యొక్క ఉద్దేశం
గాయం కలగజేయాలని ఉద్దేశం, కానీ చావుకి కారణం అయ్యే ఉద్దేశం అతనికి లేదు. ఉద్దేశపూర్వకంగా చేసిన చావే మర్డర్ అని మనం ముందు సెక్షన్స్లో చూసాం కాబట్టి, సెక్షన్ 300 ఇంగ్రీడియంట్స్లో చూసాం కాబట్టి, ఈ కేసులో గాయం కలగజేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి, ఈ గాయం కలగజేసిన కారణం ఒక జబ్బుతో బాధపడే వ్యక్తికి గాయం కలగజేసిన కారణంగా చావుకు కారణమైన పక్షంలో ఆ నేరస్తుడు గాయం కలగజేసేంత వరకే నేరం చేసినట్లు అవుతుంది, కానీ మర్డర్ చేసినాడు అని చెప్పేదానికి అవకాశం లేదని ఈ ఇల్లస్ట్రేషన్ మనకి తెలియజేస్తుంది. మరొక ఇల్లస్ట్రేషన్ సెక్షన్ 300 ఐపీసీలో ఇల్లస్ట్రేషన్ సీన్ పరిశీలిద్దాం. మనం ముందు చేసిన ఇల్లస్ట్రేషన్కి కొంచెం విరుద్ధంగా ఇక్కడ ఏ అనే వ్యక్తి పెద్ద కత్తితోటి బాధితుడికి ఒక గాయం కలగజేశాడు. ఆ గాయం కారణంగా చనిపోయినాడు. ఏకి గాయం కలగజేసేయాలని అని ఉద్దేశం మాత్రమే, కానీ ఆ కలగజేసిన గాయం వల్ల చనిపోయినాడు. అంటే ఇక్కడ పెద్ద కత్తితో గాయం కలగజేస్తే చనిపోతాడు అనే సాధారణ పరిస్థితిలో ప్రతి వ్యక్తికి తెలిసి ఉన్న విషయం. అలా తెలిసి ఉన్న విషయం తెలిసి ఉన్న పెద్ద కత్తితో ఒక గాయం చేయడం జరిగింది ఏ అనే వ్యక్తి. అందువల్ల ఈ కేసులో ఇది మర్డర్ అవుతుంది. పెద్ద కత్తితో గాయం చేస్తే చావు కలుగుతుంది కాబట్టి ఆ విషయం తెలిసి అలాంటి గాయం చేశాడు కాబట్టి మర్డర్ అవుతుంది అని ఈ ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియజేస్తుంది. ముందు ఎక్స్ప్లెనేషన్తో దీన్ని కంపేర్ చేసినప్పుడు ముందు బాధితుడికి జబ్బు ఉన్నది అనే విషయం తెలియకుండా గాయం చేసినాడు. అలాంటి వ్యక్తికి అలాంటి గాయం కలగజేస్తే చావు జరుగుతుంది అని తెలియకుండా గాయం కలగజేయడం ముందు ఇల్లస్ట్రేషన్లో కనిపిస్తుంది. ఈ ఇల్లస్ట్రేషన్కి వచ్చేసరికి ఇక్కడ పెద్ద కత్తితో గాయం కలగజేస్తే సాధారణ పరిస్థితుల్లో చావు కలుగుతుంది అని తెలిసి అలాంటి గాయం చేసిన కారణంగా ఇక్కడ నేరస్తుడు అని తెలియజేస్తూ మనకి ఇల్లస్ట్రేషన్స్ సి మనకి వివరణ ఇస్తుంది. సెక్షన్ 300 ఐపీసీ ఇల్లస్ట్రేషన్ డిని మనం పరిశీలిస్తే ఇక్కడ నేరస్తుడు ఒక గన్ తోటి ఒక గుంపు పైన కాల్చడం జరిగింది. అలా కాల్చిన కారణంగా గుంపులో ఒక వ్యక్తి చనిపోయాడు. కానీ అనే నేరస్తుడికి ఆ గుంపులో పర్టికులర్గా ఆ వ్యక్తిని చంపాలి అని ఉద్దేశం లేదు, ఇంటెన్షన్ లేదు. కానీ అలాంటి ఇంటెన్షన్ లేకపోయినా కానీ గుంపు పైన గన్తో కాల్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోయేందుకు అన్ని రకాల అవకాశం ఉంది. అలాంటి విషయం తెలిసి కూడా గన్తో కాల్చిన కారణంగా ఆయనకి పర్టికులర్ వ్యక్తిని చంపాలని గన్ కాల్చకపోయినప్పటికీ ఆయన హత్యానేరం చేసినాడు అని ఈ ఇల్లస్ట్రేషన్ డి మనకి తెలియచేస్తుంది. మర్డర్ను గురించి మనం తెలుసుకునేటప్పుడు దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఎక్సెప్షన్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, చావుకు కారణమైన చర్యల్ని ప్రొవకేషన్ ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా జరిగినప్పుడు అలాంటి చర్యల కారణంగా చావు చేసినా కానీ నేరస్తుడు మర్డర్ చేసినట్లు కాదు అని ఈ ఎక్స్ప్లెనేషన్ 1 మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. ఇలాంటి డిఫెన్స్ ముద్దాయి తీసుకునేదానికి అవకాశం లేకుండా కొన్ని వెసులుబాటు ఇచ్చారు. అలాంటి ప్రొవకేషన్ ఒక ప్రభుత్వ అధికారి ఆయన చట్టపరమైన చర్యలు చేసేటప్పుడు నేరస్తుడు అలాంటి చర్యలకు ప్రొవకేట్ అయితే ఆయన ఇలాంటి డిఫెన్స్ తీసుకునేదానికి అవకాశం లేదు. అలాగే ఈ ప్రొవకేషన్ చర్య ముద్దాయి చేసిన పనులకు కావాలని ముద్దాయి కొన్ని చర్యలు చేసిన కారణంగా ఎదుటి వ్యక్తి ఆత్మరక్షణలో కొన్ని చర్యలు చేస్తే అలాంటి చర్యలను ప్రొవకేషన్గా చెప్పి ముద్దాయి నేను ఈ చావుకి కారణమైనాను అని డిఫెన్స్ తీసుకునేదానికి అవకాశం ఉండదు. అంటే ప్రొవకేషన్ ముద్దాయి చర్యల కారణంగా జరిగిందిగా ఉండకూడదు. అలాగే ప్రభుత్వ అధికారి తన డ్యూటీ చేసేటప్పుడు ఆ చర్యలకి ప్రొవకేట్ అయ్యి నేను మర్డర్ కలుగజేశానని చెప్పి డిఫెన్స్ తీసుకోవడానికి అవకాశం లేదని ఈ ఎక్స్ప్లెనేషన్లో మనకి వివరణ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 300 ఇల్లస్ట్రేషన్ బి ఒకసారి మనం చూస్తే, దీంట్లో నేరస్తుడు పిస్టల్ పేల్చి
బాధితుడి చావుకి కారణమైనాడు. అలాంటి నేరస్తుడు ఆయన డిఫెన్స్గా నన్ను వేరే వ్యక్తి వై అనే వ్యక్తి రెచ్చగొట్టిన కారణంగా నేను పిస్టల్ పేల్చవలసి వచ్చింది, అందువల్ల ఈ బాధితుడు చనిపోయినాడు, నేను నేరం చేయలేదు అని ఆయన డిఫెన్స్ వాదన చేయడం జరిగింది. అలాంటి కేసులో మనం పరిశీలిస్తే ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ఈ నేరస్తుడు చంపాలని ఉద్దేశం లేకపోయినప్పటికీ ఆయన రెచ్చగొట్టిన కారణంగా ఆ పిస్టల్ పేల్చడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇది మర్డర్ నేరం కిందకు రాదు, కల్పబుల్ హోమిసైడ్ అనే నేరం కిందకు వస్తుందని ఈ ఇలస్ట్రేషన్లో వివరణ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి ఆత్మరక్షణ కోసం మనం మనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని అటాక్ చేయడం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మన పైన ఏదైనా బలప్రయోగం చేసినప్పుడు, మనల్ని గాయపరచాలని ప్రయత్నం చేసినప్పుడు, నష్టం కలగజేయాలని ప్రయత్నం చేసినప్పుడు మనం తిరుగు చర్యగా ఆయన అడ్డుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం ఉపయోగించాల్సిన ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ ఉపయోగించిన కారణంగా ఆ ఎదుటి వ్యక్తి చనిపోవచ్చు. అలాంటిది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎక్సెప్షన్ 2 ఆఫ్ సెక్షన్ 300 ఐపీసీ మనకి తెలియజేస్తుంది. ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళు చేసే పనుల్లో ఏదన్నా కొద్దిగా అతిగా ప్రవర్తించి ఆయన ఎదుటి వ్యక్తి చావుకి కారణమైనప్పుడు అలాంటి ప్రభుత్వ అధికారి హత్య చేయలేదు, కల్పబుల్ హోమిసైడ్ వరకే ఆయన నేరస్తుడు అని తెలియజేస్తూ ఎక్సెప్షన్ 3 ఆఫ్ సెక్షన్ 300 ఐపీసీ మనకి తెలియజేస్తుంది. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు పెనుగులాడుతూ ఉండొచ్చు. అంటే సడన్గా ఏదో చిన్న తగాదాలో ఒకరినొకరు నెట్టుకోవడం, పెనుగులాడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి, సాధారణం ఇలాంటి పరిస్థితుల్లో. అలాంటి పెనుగులాటలో ఏదో ఒక తగలరాని చోటు గాయమైతే వాళ్ళల్లో ఒకరు చనిపోయినాడు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో కూడా సడన్గా జరిగే పెనుగులాటలో జరిగిన చిన్న గాయానికి చావు సంభవించింది కాబట్టి ఇది కూడా మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ అయితే అవ్వచ్చు అని ఎక్సెప్షన్ 4 ఆఫ్ 300 ఐపీసీ మనకి తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి ఒక రిస్క్తో కూడిన సాహసోపేతమైన చర్య, ఇప్పుడు జల్లికట్టు అనే ఒక ప్రక్రియ, పరిగెత్తిపోయే ఎద్దులతో పోటీపడి వాటిని ఆపాలని ప్రయత్నం చేయడం అనేది ఒక చర్యగా, ఒక ఉత్సవంగా కొన్ని ప్రదేశాల్లో ఉంది. కర్నూలు జిల్లాలోని ప్రదేశంలో ఉంది. మనం అలాంటి సంఘటనలో ఒక వ్యక్తి నువ్వు ఆ పరిగెత్తిపోయే ఎద్దుని ఆపాలి అని ఆయన్ని మనం ఉసిగొలిపడము, లేదా ఆయన ఇద్దరు వ్యక్తులు దానిని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు ఒకరినొకరు నెట్టుకోవడం అలాంటివి జరిగినప్పుడు చావు సంభవించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నెట్టినందువల్ల ఈ చావు సంభవించింది, ఈయన హత్య చేశాడు అని చెప్పేదానికి అవకాశం లేదని ఈ సెక్షన్ 300 ఎక్సెప్షన్ 5 మనకి తెలియజేస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక ఛాలెంజ్గా రిస్క్తో కూడిన పనిని ఆ బాధితుడే ఆయన ఒప్పుకొని అంగీకరించి అలాంటి ఈవెంట్లో, అలాంటి సంఘటనలో పాల్గొనడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన బాధితుడు చనిపోవడం జరిగిన కారణంగా ఈ ఎక్సెప్షన్ 5 300 ఐపీసీ కింద అది హత్యానేరం కాదు, కల్పబుల్ హోమిసైడ్ వరకే అవ్వచ్చు అని తెలియజేయడం జరిగింది. ఒక మనిషి చావు జరిగిన ప్రతి కేసులో అది మర్డరో లేదా కల్పబుల్ హోమిసైడో అని మనం అనుకునేదానికి అవకాశం లేదు. ఒక్కొక్కసారి ఈ చావు జనరల్ ఎక్సెప్షన్స్ అనే చాప్టర్ కింద ఉన్న చర్యలు చేసిన కారణంగా జరిగి ఉండొచ్చు. అంటే జనరల్ ఎక్సెప్షన్స్లో ముఖ్యంగా ప్రభుత్వ అధికారి ఆయన డ్యూటీ చేయడం, ఇప్పుడు ఒక నేరం రుజువైన నేరస్తుడిని ఉరిదీస్తాం మనం జైల్లో,
అలాంటిది ఆయన చావు కారణమైనారు కాబట్టి ఆయన హత్య చేశారనే దానికి లేదు, అది జనరల్ ఎక్సెప్షన్స్ కింద వస్తుంది. అలాగే సైనికులు బార్డర్లో ఉండి ఇంకొక మనకి వ్యతిరేకులైన దేశ సైనికుల్ని కాల్చడం జరుగుతుంది, అది కూడా హత్య చేసినట్లు కాదు. అలాగే కొన్ని పరిస్థితుల్లో డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ చనిపోవచ్చు, అలాంటి చర్య కూడా ఆ ఆపరేషన్ చేయించుకునే వ్యక్తికి ఉపయోగపడాలని డాక్టర్ చేశాడే కానీ ఆయన ఏదో నేరం చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. కాబట్టి అలాంటి చర్యను కూడా అది జనరల్ ఎక్సెప్షన్స్ కింద సెక్షన్ 76 నుంచి జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్లో ఇలాంటి చర్యలన్నీ ఈ ఐపీసీ కింద నేరాలు కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఆత్మరక్షణ కోసం మన ఎదుటి వ్యక్తి మనల్ని చంపాలనే ఉద్దేశంతో మన పైన అటాక్ చేసినప్పుడు మనం తిరిగి చేసిన చర్యల కారణంగా అలాంటి వ్యక్తి చనిపోతే కూడా అది ఆత్మరక్షణ కోసం చేసిన చర్య అని జనరల్ ఎక్సెప్షన్స్ కింద. అందువల్ల ప్రతి ఒక్కసారి ఈ చావు అని అంటే అది మర్డరో లేకపోతే కల్పబుల్ హోమ్సైడో అవుతుందని భావించాల్సిన అవసరం లేదు. జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 76 నుంచి 106 అవి చాప్టర్ 4 ఆఫ్ ఐపీసీలో వాటిని వివరించడం జరిగింది. ఆ వివరణ కింద వచ్చే చర్యల వల్ల చావు జరిగినప్పుడైతే దాన్ని మర్డర్ కాదు, కల్పబుల్ హోమ్సైడ్ కాదు, రెండూ కాదు. అలాగే ఇంకొకటి సెక్షన్ 304A ఐపీసీ కింద ఒక చావు సంభవించినప్పుడు అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వలనే జరిగి ఉంటే అలాంటిది కూడా మర్డరు, కల్పబుల్ హోమ్సైడ్ రెండు కాదు. మనం ప్రతి గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చేనుకి కంచెగా ఎలక్ట్రిసిటీ వైర్ పెట్టడం, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు, పశువుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఇలాంటి ఎలక్ట్రిసిటీ వైరు పెట్టిన కారణంగా అలాంటి వైరు తగిలి మనుషులు కూడా చనిపోవడం జరుగుతుంటుంది. అలాంటి కేసులన్నీ నెగ్లిజెంట్ యాక్ట్ కింద వస్తాయే కానీ ఈ 302 ఐపీసీ కింద లేదా 299 కల్పబుల్ హోమ్సైడ్ కింద రావు. సాధారణంగా జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల జరిగిన చర్యగా మనం ఆ చావు జరిగినప్పుడు కూడా 304A కింద అలాంటి చావును గురించి కేసు రిజిస్టర్ చేయడం, విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ సెక్షన్ 304A ఐపీసీ. ఈ 304B అనేది డౌరీ డెత్ అనే డెఫినేషన్ కింద ఈ సెక్షన్ని ఐపీసీలో పొందుపరచడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 7 సంవత్సరముల లోపల భార్య చనిపోయినట్లయితే, దానికి సరైన కారణం భర్త చూపలేకపోయినట్లయితే అలాంటి చావును డౌరీ డెత్ అని భావించాల్సి ఉంటుంది అని, ఆ డౌరీ డెత్కు శిక్ష 7 సంవత్సరములకు తక్కువ కాకుండా కారాగార శిక్ష మరియు జీవిత ఖైదు వరకు విధించవచ్చు అని ఈ సెక్షన్ 304Bలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ 7 సంవత్సరాల లోపల పెళ్ళి జరిగిన 7 సంవత్సరాల లోపల భార్యగా అని చనిపోయితే దానికి అలాంటి చావుకు భర్త సరైన కారణం రుజువు చేయలేకపోయినట్లయితే ఆ చావుకు ఆయనే డౌరీ డెత్ చేసినాడు అని ప్రిజంప్షన్ తోటి ఈ సెక్షను ఈ ఐపీసీలో పొందుపరచడం జరిగింది. నేరస్తుడు బాధితుడు ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన్ని ఉసిగొలిపాడని లేదా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడని ఆయన పైన నేరం రుజువు చేసేదానికి ఈ సెక్షన్ 305 ఐపీసీ కింద మనం చూడొచ్చు. దీనిలో ముఖ్యంగా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మానసిక ఒత్తిడి గురి చేసి బాధితుడిని నేరస్తుడు ఆత్మహత్య వైపు ఉసిగొలిపాడని ప్రేరేపించాడని చెప్పొచ్చు. అలాగే మభ్యపెట్టి ఫాల్స్ రిప్రజెంటేషన్ చేసినాడని చెప్పొచ్చు. సాధారణంగా కాలేజీ గర్ల్స్ని వాళ్ళ స్టూడెంట్స్ అబ్బాయిలు ప్రేమ వ్యవహారంలో మభ్యపెట్టి మోసం చేసి ఆమె చావుకు కారణమైనప్పుడు, అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్న కారణంగా ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడికి భార్యను గురి చేసి భార్య మరణానికి కారణమైనప్పుడు
అలాగే మోసపూరితమైన మాటలతోటి ఈ వ్యాపారాల విషయంలో కానీ అలాంటి విషయంలో కూడా పార్ట్నర్స్ బాధితుడిని మోసం చేసి మానస్తపానికి గురి చేసి చావుకు కారణమైనప్పుడు ఇలాంటి కేసుల్ని విచారించేటప్పుడు ఈ సెక్షన్ 306 ఐపీసీలో పొందుపరచడం జరిగింది. అలాంటి వ్యక్తికి 10 సంవత్సరాల వరకు కారాగార శిక్ష మరియు జరిమానా విధించవచ్చు అని ఈ సెక్షన్లో పొందుపరచడం జరిగింది. మరి ఒక నేరం సెక్షన్ 307 ఐపీసీ. ఇక్కడ హత్యా ప్రయత్నం కూడా, ఒక హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తే కూడా అది నేరం కింద ఈ సెక్షన్ 307 ఐపీసీ కింద ఉంటుంది. యాక్చువల్గా చావు జరగకపోయినప్పటికీ ఈ హత్యా ప్రయత్నం చేసిన నేరస్తుడికి సెక్షన్ 307 ఐపీసీ ప్రకారం ఆయనకు 10 సంవత్సరాల వరకు కారాగార శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. కొన్ని సంఘటనలో జీవిత ఖైదు శిక్ష అమలులో ఉన్న నేరస్తులు కూడా మరలా తిరిగి నేరం చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి పెరోల్ పైన బయట వచ్చి కానీ లేదా జైల్లో కానీ హత్యా నేరానికి మరొకసారి పాల్పడ్డాడు అని రుజువు చేయగలిగితే ఆ వ్యక్తికి మరణదండ శిక్ష విధించాలి అని సెక్షన్ 307 ఐపీసీలో పొందుపరిచి ఉంటుంది. అందువల్ల ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆయన యొక్క పూర్వం ఆయన అనుభవిస్తున్న శిక్షణ గురించి వివరాలను కూడా విచారణ చేసి కోర్టు ఎదుట ఉంచాల్సిన అవసరం ఉంటుంది. చట్టం గర్భంలో ఉన్న శిశువుకు కూడా రక్షణ కలిగిస్తుంది. దీనికి ఉదాహరణగా మనం సెక్షన్ 312 నుంచి సెక్షన్ 314 ఐపీసీ వరకు చూడొచ్చు. సెక్షన్ 312 ప్రకారం గర్భంలో ఉన్న శిశువుకి హాని కలగజేసి మిస్క్యారేజ్కి కారణమైతే, అంటే అబార్షన్కి కారణమైతే అలాంటి నేరస్తుడికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయొచ్చు అని చెప్పారు. ఒక్కొక్క సంఘటనలో తల్లే ఒక్కొక్కసారి ఆమె గర్భాన్ని తొలగించుకోవాలని చర్య చేపట్టవచ్చు. అలాంటి తల్లికి కూడా శిక్షార్హురాలు అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి తల్లి అనుమతి లేకుండా వేరే వాళ్ళు బలవంతంగా అలాంటి మిస్క్యారేజ్ కానీ చేస్తే అలాంటి నేరానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షని సెక్షన్ 313 ఐపీసీలో నమోదు చేయబడి ఉంది. ఒక్కొక్కసారి ఇలాంటి మిస్క్యారేజ్ చేసేటప్పుడు ఆమె తల్లి ప్రాణానికి కూడా హాని కలగవచ్చు. అలాంటి హాని కలగజేసిన నేరానికైతే సెక్షన్ 314 ఐపీసీ ప్రకారం 10 సంవత్సరాల వరకు కారాగారం మరియు జరిమానా విధించవచ్చు అని ఈ సెక్షన్స్లో తెలియజేయబడింది. తల్లికి ఆ గర్భాన్ని కంటిన్యూ చేస్తే ప్రాణహాని ఉంది అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గారు సర్టిఫై చేసిన పక్షంలో అలాంటి విషయాన్ని పరిశీలించి టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ఆమెకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఆమె యొక్క గర్భాన్ని తొలగించేదానికి, అబార్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది నేరం కిందకి రాదు అని మనం చెప్పొచ్చు. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. అంటే ప్రేమికుల మధ్య ఈ లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రేమికుడు బాధితురాలను మోసం చేసిన పక్షంలో ఎలా అనేది ఒక ప్రశ్న. ఆ బాధితురాలు ప్రేమికుడి ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీని తొలగించుకోవచ్చా లేదా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి ప్రాణహాని ఉంది అని డాక్టర్ గారు సర్టిఫై చేసి ఆ సర్టిఫికేట్ని ఆధారంగా మెడికల్ బోర్డు వారు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితుల్లోనే ఆమె ప్రెగ్నెన్సీని తొలగించేదానికి అవకాశం ఉంటుంది. కానీ నాకు ఇష్టం లేదు అని ఆమె స్వయంగా ఎలాంటి సర్టిఫికేట్స్ లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తొలగిస్తే ఈ సెక్షన్ 312 కింద ఐపీసీ కింద నేరం అవుతుంది. ఈ అబార్షన్ చేసేందుకు మంత్రసానులు కానీ, డాక్టర్స్ కానీ అలాంటి వాళ్ళు నేరస్తులకి సహకరిస్తుంటారు. వాళ్ళు కూడా ఈ నేరానికి సహకరించినందుకు అబెటార్స్గా లేదా ఇలాంటి ఈ మిస్క్యారేజ్ నేరం చేసేందుకు ఇన్వాల్వ్ అయినారు అని వాళ్ళని కూడా ఈ సెక్షన్ 312 ఐపీసీ కింద శిక్షించేదానికి అవకాశం ఉంటుంది. శిశువుల యొక్క రక్షణ గురించి ఐపీసీలో మరి ఒక 2 సెక్షన్లు మనం పరిశీలించాలి. వీటిల్లో మొదటిది సెక్షన్ 317 ఐపీసీ. ఈ సెక్షన్ ప్రకారం తల్లిదండ్రులు వాళ్ళ మైనర్ పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా వదిలివేస్తే వాళ్ళని శిక్షార్హులుగా చేస్తూ ఈ సెక్షన్ 317లో పొందుపరచడం జరిగింది.
అలాంటి తల్లిదండ్రులకు 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు అని ఇందులో తెలియజేయడమైంది. అలాగ నిర్దాక్షిణ్యంగా శిశువుల్ని వదిలివేసి వాళ్ళ చావుకు కారణమైతే వాళ్ళకి కల్పబుల్ హోమిసైడ్ నేరం అనేది కూడా ఆపాదించవచ్చు అని ఈ సెక్షన్లోనే మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి ఈ మిస్క్యారేజ్ ద్వారా చనిపోయిన శిశువు శవాన్ని సీక్రెట్గా ఖననం చేయడం లేదా పూడ్చిపెట్టడం, అలాంటి విషయాన్ని దాచిపెట్టడం, ఇలాంటి విషయాలకు కూడా నేరంగా భావిస్తూ సెక్షన్ 318 ఐపీసీ కింద 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు అని పొందుపరచడం జరిగింది.